మార్నింగ్ శుభోదయం 99% ఎజెండాకు స్వాగతం. చాలాసార్లు క్రమబద్ధీకరణ అన్న మాట విన్న ప్రతిసారి నాకు అది కొంత హాస్యాస్పదంగా కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు మనం ఒక మనిషి హత్య చేశాడు అనుకుందాం, లేకపోతే ఒక మనిషి ఒక అత్యాచారం చేశాడు అనుకుందాం. ఆ తర్వాత ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని ఆపలేకపోతున్నాం కాబట్టి వీటిని రెగ్యులరైజ్ చేద్దాం, ఇలా చేయటాన్ని చట్టపరంగా ఒప్పుకుందాం, దానికి కొంత ఫైన్ని అంగీకరిద్దామని ఆలోచిస్తే ఎలా ఉంటుంది? చాలాసార్లు నాకు భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా అలాగే ఉంటుంది. ప్రభుత్వ భూములు అనేవి నిజానికి ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వం అనేది ఎక్కడ ఉండదు. అది ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలకు సర్వీస్ చేయాల్సిన ఒక వ్యవస్థ. దానికున్న ఆస్తులు ఏవైనా ప్రజల ఆస్తులు మాత్రమే. సో ఒక ప్రజలకు సంబంధించిన, ముఖ్యంగా భారతదేశం లాంటి చోట ఆస్తి అనేది చాలా గొప్ప విషయం. ఆస్తికి సంబంధించి ఆస్తి కోసం మనుషులు చంపుకుంటారు. ఆస్తులు సంపాదించడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంటుంది. ఆస్తులు ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. సో అటువంటి ఆస్తులని ఇంకొకళ్ళు అన్యాక్రాంతం అయితే, ఇంకొకరు ఆక్రమిస్తే దాన్ని క్రమబద్ధీకరించాలనుకోవటం ఎలా కరెక్ట్ అంటే, ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిచేయాలని ప్రయత్నం చేయకుండా దాన్ని చట్టబద్ధం చేయాలనుకోవటం లాగా నాకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ పని అనేక ప్రభుత్వాలు అనేక కాలాలుగా చేస్తున్నాయి. ఓన్లీ థింగ్ మాకు చెప్పి తీసుకోవాలి, చెప్పకుండా ఎలా తీసుకుంటామని తప్ప తీసుకోవడం అనేది తప్పు అనే ఒక అభిప్రాయం మాత్రం ఏ ప్రభుత్వం వ్యక్తం చేయకపోవడం అనేది విషాదం. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం తెలంగాణలో పెద్ద ఎత్తున, ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరగబోతున్న భూముల క్రమబద్ధీకరణలో ఉన్న విచక్షణ ఏంటి, అందులో ఉన్న సమస్యలు ఏంటి అన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో ఉన్న పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ముందుగా విశాలాంధ్ర పెట్టుబడిదారులకు అండదండలు అంటూ నిన్న దుబాయ్ వెళ్ళిన మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అక్కడ దుబాయ్లో స్మార్ట్ సిటీని సందర్శించిన కేటీఆర్ బృందం స్మార్ట్ సిటీ CEO లతీఫ్ని భారతదేశానికి, తెలంగాణకు, హైదరాబాద్ కూడా ఆహ్వానించారట. ఆయన రావడానికి ఒప్పుకున్నారు. సో పెట్టుబడిదారులకు అండదండలు, మేము నూతన పారిశ్రామిక పాలసీని వివరించిన మంత్రి కేటీఆర్ దాంతోపాటు వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారట. సో బేసిక్గా మేము రెడ్ కార్పెట్ పరుస్తాం, మీరు వచ్చేసేయండి అనే ఒక విధానం దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఈ విధానం కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని ప్రశ్నలు అడగం, మీరు వచ్చేసేయండి, మీకోసం అవసరమైతే మా చట్టాలను కూడా సవరిస్తామని మల్టీనేషనల్ కంపెనీలకు ఎర్రతివాచి పరవటం అనే ఒక ప్రక్రియ చాలా కాలంగా దేశంలో జరుగుతుంది. దానివల్ల ఇప్పటికే దేశం ఎంతో నష్టపోయింది. బట్ దాన్ని మార్చే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయకపోవడం అన్నదే మన ముందున్న విషాదం. సో అందులో భాగంగానే ఇంతకుముందు కంటే కూడా మరింత సరళీకృతం నుంచి ఇంకా సరళీకృతంగా మారుస్తున్న విధానాలు ముందుకు వస్తున్నాయి. మనం చాలా ఇప్పుడు కొత్తగా సెల్ఫ్ సర్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే కూడా 100 అబద్ధాలు చెప్పి 100 తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే పరిశ్రమలు సెల్ఫ్ సర్టిఫికేషన్ తోటి కూడా ఇవాళ పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉన్నట్టుగా కొత్త విధానం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో పిలుపు ఇది, పెట్టుబడిదారులకు అండదండలు ఇస్తామని. అండదండలు ఇవ్వాల్సిందే ప్రభుత్వం, ప్రజలకు, పెట్టుబడిదారులకు కాదు అనే విషయాన్ని చాలా కన్వీనియంట్గా మర్చిపోవటమే మన సమస్య. హిందుత్వపై మారని RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. హిందుత్వ ఎజెండానే కొనసాగించాలని ఇంకా బలంగా కోరుకుంటుంది అని. నిజానికి విశాలాంధ్ర దీనికి సంబంధించి హిందుత్వ ఎజెండాతో ముందుకు పోతున్న ప్రభుత్వం మీద నిన్న ఒక ఆందోళన జరిగింది, ఒక ప్రదర్శన జరిగింది. దాంతో ముఖ్యంగా వామపక్ష పార్టీలన్నీ కలిసి దానికి సంబంధించిన ఒక ర్యాలీ కూడా తీశారు. ఆ సందర్భంగా వచ్చిన వార్త బట్ చాలా లైటర్ వెయిన్లో ఉంది. ఇది బీజేపీ అధికార పట్టాలు చేపట్టిన RSSలో మాత్రం మార్పు రావటం లేదట. అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిందే RSS అండదండలతో అన్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ RSS మాత్రమే ఇవాళ ఎలక్షనీరింగ్ అంటారు. ఎలక్షనీరింగ్ పూర్తి స్థాయిలో చేసిన RSS ప్రమోట్ చేసిన వ్యక్తి ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు RSS విధానాల నుంచి దూరంగా పోతారు, దూరంగా ఉంటారు అని మనం ఆలోచించడమే బహుశా హాస్యాస్పదం అని అనిపిస్తుంది. సో ఇటువంటి హిందుత్వ ఎజెండా ఇంకా ముందుకు రానుంది. దానివల్ల ఈ దేశం అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోకపోతే బీజేపీ వేరు, RSS వేరు, ప్రభుత్వం వేరు, RSS వేరు అని మనం అనుకున్నంతసేపు కూడా ఈ సమస్యకు మనకు పరిష్కారం అర్థం కాదు, దానికి కనిపెట్టలేం కూడా. కాబట్టి ఈ ఎజెండా ఇలాగే ఉండబోతుంది. దీనికి మనం ఏం చేయబోతున్నాం? RSS వేరు, బీజేపీ వేరు, ప్రభుత్వం వేరు అనుకునే అమాయకత్వం నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్కనే మరొక వార్త, సతీ దేవదేవి సహగమనం. ఇది పాట్నా దగ్గర ఒక చిన్న బీహార్లో ఉన్న ఒక గ్రామంలో
చోటు చేసుకుందట. మధ్య యుగాల నాటి సాంఘిక దురాచారం మళ్ళీ వెలుగులోకి వచ్చిందనే పేరుతో వార్త వేశారు. బట్ ఈ వార్తను డీటెయిల్గా చదివితే ఇందులోనే మనకు అనేక లొసుగులు కనిపిస్తూ ఉంటాయి, ఏం జరిగి ఉంటుందనేది. భర్త చనిపోయిన తర్వాత 70 ఏళ్ల దేవదేవి తీవ్ర నిరాశకు గురై అతన్ని కాలుస్తూ ఉంటే ఆ చితిలోకి వెళ్ళి దూకింది అనేది ఒక కథనం. అది గ్రామస్తులు అందరూ చెప్పారు. సో గ్రామస్తులు ఎవరికి కూడా ఆమె చితిలో దూకి చనిపోయేదాకా, చితిలోకి వెళ్ళి చనిపోయేదాకా ఎవరికి తెలియదు అనేది. ఆమె కొడుకు దీన్ని ఖండించి, లేదు ఆయన చనిపోగానే, మా నాన్న చనిపోగానే గుండెపోటుతో మా అమ్మ కూడా చనిపోయింది, అందుకే కలిపి ఇద్దరిని దహనం చేశామని చెప్తున్నాడు కొడుకు. అంటే నిజంగానే ఒక తండ్రి చనిపోతే తెలిసిన గ్రామస్తులకు తల్లి కూడా చనిపోయిందని, ఇద్దరూ చనిపోతే ఇద్దరిని కలిపి దహనం చేశారనే విషయం తెలీదా? సో ఇందులో ఏదో ఒకటే నిజమై ఉండాలి. మూడోది, ఈ రెండిటికి మించి మూడోది కనిపిస్తుంది. మన దేశంలో తల్లిదండ్రుల్ని బరువుగా మారిన తల్లిదండ్రుల్ని రోడ్ల మీద వదిలేసే సంస్కృతి ఉన్న మన దేశం. సో నిజంగానే పిల్లలే తీసుకెళ్ళి ఆమెని చితిలో పడేశారని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఈ మొత్తానికి ఒక గొప్ప దేవదేవి సహగమనం అని దానికి ఒక పెద్ద సోషల్ ఈవిల్ లాగా లేదా సోషల్ కష్టం లాగా మాట్లాడుకోవడం మన తప్పు. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ ఎ క్రైమ్. అక్కడ ఒక క్రైమ్ జరిగింది. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు మాకు ఆమె చనిపోయిందని, ఆమె చితిలో దూకి చనిపోయిందని తెలిసింది, తర్వాత మేము చూడలేదని ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు. లేదు మా అమ్మ గుండెపోటుతో చనిపోయింది, ఇద్దరికి కలిపి మేము చేసామని కొడుకు చెప్తున్నాడు. సో బహుశా ఇది క్రైమ్ అయి ఉంటుంది. తల్లిని, బరువుగా మారిన ఒక తల్లిని వదులుచుకోవడానికి వాళ్ళు చేసి ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. సో ఇటువంటి ఈ నేరాలన్నిటికీ కూడా సోషల్ ఈవిల్ పేరుతో ఇది వాటిని మసిపూసి మారేడుకా చేయాలనే ప్రయత్నం చాలాసార్లు జరుగుతుంది. చాలాసార్లు ఇంట్రెస్టింగ్ విషయం చూడండి, మీకు కొడుకు చనిపోయి కూతుర్ని చితిలో పడేసి చంపేస్తే అది సోషల్ ఈవిల్. అదే అల్లుడిని చంపేస్తే మాత్రం అది నేరం. అంటే స్త్రీల మీద జరిగే ఏ నేరాలని కూడా నేరాలు అని అనటానికే సమాజం సిద్ధంగా లేకపోతే వాటిని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది మన ముందున్న ప్రశ్న. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పీజే శర్మ మృతి. పీజే శర్మ అందరికీ తెలుసు. ఆయన నిజానికి పాపం ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కంటే కూడా కొడుకుల వల్ల ఆయనకి ఎక్కువ పేరు వచ్చింది. సాయి కుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్, ఆ తర్వాత ఆయన హీరో కూడా మారారనుకుంటే వాళ్ళ ఫాదర్ ఆయన చనిపోయారు. డబ్బింగ్ని ఒక లెవెల్కి తీసుకెళ్లిన మనిషిగా ఆయన గురించి చెప్తారు. సో ఆయన నిన్న మరణించారు. ఊహల పల్లకిలో అమాత్య పదవి కోసం ఆశావహుల భారీ పైరవి. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, అందులో మరో 4-5 చోటు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో దాంట్లో చోటు కోసం అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే చీఫ్ విప్గా ఉన్నప్పటికీ ఆయన నాకు ఆ పదవి సరిపోదు, నాకు మంత్రి పదవి కావాల్సిందేనని అలిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ పక్కనే వార్త అలకపాన్పుపై ఎమ్మెల్యే కొప్పుల అంటూ. సో దానికోసం అంతేకాదు ఆయనకు కొప్పులకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కరీంనగర్లో రాస్తారు ఒక ధర్నా కూడా చేశారట. దానికి సంబంధించిన వార్త ఇది. సో 1-2 రోజుల్లో జరగబోయే దీనిలో ఎవరెవరికి ఉంటుందని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్లకు కనీసం ఇద్దరికైనా అవకాశం ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ వర్గాలు కూడా భగ్గమంటున్న వార్తలు వింటున్నాం. ఇంధన సర్దుపోటు, రైల్వే ఛార్జీల పెంపునకు కసరత్తు, ప్రయాణికులు కూడా భారాలు మోయాలి. రైల్వే మంత్రి సురేష్ ప్రభు. ప్రయాణికులు కూడా భారాలు మోయాలి అంటే ప్రయాణికులు కాకుండా ఎవరు భారాలు మోస్తున్నారో కూడా చెప్తే బాగుంటుంది రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు. ముఖ్యంగా రైల్వేలకు సంబంధించి భారం ప్రయాణికులు తప్ప ఇంకెవ్వరూ మోయటం లేదు, ప్రభుత్వం అసలు మోయటం లేదు. అంతేకాకుండా రైల్వే మీద ప్రభుత్వం భారం మోపుతూ ఉంది. తమ భారం మోయటం కోసం ఎన్నుకున్న ప్రభుత్వాలు తాము ఆ భారం మోయకపోగా అవే ప్రయాణికులు భారం మోస్తున్న రైల్వేల మీద కూడా భారాలు మోపటం అనేది మనకు ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కేవలం ప్రయాణికులు ఇచ్చే డబ్బులతోనే రైల్వేలు నడుస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇవాల్టి వరకు ఇన్నేళ్లలో, గత 65 ఏళ్లలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం ₹1 కూడా రైల్వేలకు కేటాయించలేదు. రైల్వేకి వచ్చే ప్రతి పైసా ప్రయాణికుల నుంచే వస్తుంది. లాభాలు వచ్చిన ప్రయాణికుల నుంచి వస్తాయి, నష్టాలు వచ్చిన ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. నష్టాలు చాలాసార్లు విధానాల వల్ల, ఎందుకంటే ప్రభుత్వం రైల్వేల నుంచి తీసుకునే రైల్వేల మీద మోపుతున్న భారం వల్ల నష్టాలు వస్తూ ఉన్నాయి, లేదా మిస్మేనేజ్మెంట్ వల్ల వస్తున్నాయి. కానీ ప్రయాణికులు కూడా భారం మోయాలంటే హాస్యాస్పదమైన మాటలు మాట్లాడటం మానుకుంటే మంచిది. ఎలాగూ భారాలు వేస్తారు తెలుసు, మోస్తారు, ప్రయాణికులే మోస్తున్నారు, మీరు మోయటం లేదు, కూడా మోయటం లేదు, ఎవరూ మోయటం లేదు, కేవలం ప్రయాణికులే మోస్తారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. త్వరలో మళ్ళీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. రైల్వే ఛార్జీలు ఇటు ప్యాసింజర్ గూడ్స్ రైల్స్కి, ప్యాసింజర్స్ రైల్స్కి కూడా రైల్వే ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. పన్ను ఎగవేత తీవ్ర నేరం, నల్లధనాన్ని రప్పించాలంటే ఇది తప్పనిసరి. సిట్ ఇది నల్లధనం దేశంలోకి తీసుకొస్తాము, వచ్చిన 100 రోజుల్లోనే తీసుకొస్తాము, మీ ఒక్కొక్కళ్ళ అకౌంట్లో
10-20 లక్షలు 15-20 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని ఆ తర్వాత తీసుకురావడం సాధ్యం కాదని 100 రోజులు ముగియకుండానే చెప్పేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో పన్ను ఎగవేతనే తీవ్ర నేరం, ఇక్కడ టైట్ చేస్తే అన్నీ దొరుకుతాయని సిట్ చెప్తూ ఉంది. ఇది ఎంత హాస్యాస్పదమో చెప్పలేమో. మళ్ళీ ఇంకొకసారి పన్నుని ఇక్కడ ఎగవేతన ఆపటం వల్ల ఈ డబ్బుల్ని ఆపగలమని అనుకోవటం, ఈ డబ్బులు ఏమైనా వైట్ మనీయా, ఎలా మీరు పన్ను ఎగవేతని ఎలా కొలమానం తీసుకురాగలరు, ఎలా దాన్ని ఆపగలరు అనే ఒక ప్రశ్న వస్తుంది. దీనివల్ల చిన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 1 సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మర్చిపోతే ఎక్కడన్నా ఒక 50,000 20,000 అనామలీ వస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ సీరియస్లీ అది జరుగుతూ ఉంటుంది. ఐటీ నుంచి వస్తుంటాయి నోటీసులు, మీరు అందులో ఒక 20,000 తేడా వచ్చింది మీ ఆదాయంలో కాబట్టి దానికి ఫైన్ కట్టండి అనే నోటీసులు చాలామంది మధ్యతరగతిలో వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళకి మీద మరింత ఎక్కువ శిక్షలు వేయడానికి తప్ప ఇది నిజంగా పనికొస్తుందా అనేది మన ముందున్న ఆలోచన. సో కావాల్సింది బేసిక్గా పొలిటికల్ విల్, అది లేకపోయిన తర్వాత ఇలాంటివి ఎన్ని మాట్లాడి కూడా లాభం లేదు. ఈనాడు మాదక ద్రవ్యాలతో సర్వనాశనం, మోదీ స్వచ్ఛ భారత్ తర్వాత ఆయన అత్యంత ప్రియంగా మాట్లాడుతున్న మరొక అంశం యువత మాదక ద్రవ్యాలకు పాల్పడవద్దు అని. ఆయనకి చాలా పెట్ సబ్జెక్ట్స్ ఇలాంటివి దొరుకుతున్నాయి, ఎందుకంటే ప్రపంచం అంతా తిరుగుతున్నారు కాబట్టి. ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా ఫ్యాషనబుల్ కాబట్టి మాట్లాడుతున్నారా, నిజంగానే ఇదే సీరియస్, ఈ భారతదేశానికి ఇప్పుడున్న అత్యంత పెద్ద సమస్యలు ఇవేనా అని కూడా మనం చూసుకోవాలి. ఇవి మాత్రమేనా మన సమస్యలు? ఎందుకంటే మోదీ మాట్లాడితే ఏదో స్వచ్ఛ భారత్ లేదా మాదక ద్రవ్యాలు తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. దేశంలో ఇంకేమీ లేదా ఉన్న సమస్యల నుంచి దారి మళ్లించడానికి, ఫోకస్ని పక్కన పెట్టడానికి ఇది పనికొస్తుందా? స్వచ్ఛ భారత్ ఆ పని చాలా విజయవంతంగా చేసింది. ఎవరు మాట్లాడినా స్వచ్ఛ భారత్ గురించే మాట్లాడుతున్నారు, వేరే సమస్యలన్నీ పక్కకు పోయాయి. ఇది కూడా అటువంటిదేనా అని కూడా మనం ఆలోచించాలి. విశ్వ విజన్ 2041 విశ్వ నగరంగా హైదరాబాద్పై ప్రణాళిక, మూసీపై 12 వంతులు, 50 ఫ్లైఓవర్లు, 24 ఓవర్ అండర్ బ్రిడ్జీలు, సమీప భవిష్యత్తులో హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు. ఇందుకోసం అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 1.53 లక్షల కోట్లు, 1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందట. అందుకోసం ఈ విశ్వ విజన్ని చేస్తున్నారట. బట్ ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, దీనికి ప్రాతిపదిక లేదు. ప్రాతిపదిక లేకుండా చేపడుతున్న ప్రాజెక్ట్స్ అంటే ఇది అవసరం కాబట్టి అని కాకుండా మనం చెప్పాం కాబట్టి ఇప్పుడు ప్రాతిపదికలు తయారవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇది పూర్తిగా ముఖ్యమంత్రి బుర్రలోంచి పుట్టిన ఆలోచన. సో ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రణాళికలు లేదా ప్రాతిపదికలు తయారవుతున్నాయి కాబట్టి, కానీ ఒక ప్రాతిపదిక ఆధారంగా వచ్చిన డిజైన్ కాదు. ఇందులో మరొక ఆసక్తికరమైన మాట ఉంది. దీనికోసం ఒక ప్రణాళిక రూపొందించారట. ఆ ప్రణాళికను చూపిన ముఖ్యమంత్రి ప్రాధాన్య క్రమంలో ఖర్చు చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. ఆ నివేదికను ఈనాడు సంపాదించిందట. ఇంత పొగుడుతూ రాస్తా ఉంటే ఈనాడు సంపాదించాల్సిన పని ఏంటి? చేతికే ఇస్తారు. సో మళ్ళీ దీనికి ఎలాంటి మాటలు కూడా అంటే సంపాదించాల్సినంత గొప్ప విషయం ఇందులో ఏమీ లేదు. ప్రభుత్వాన్ని చాలా విపరీతంగా పొగుడుతూ ఎక్కడ క్వశ్చన్ చేయకుండా రాసిన ఇటువంటి వార్తలు రాయడానికి సంపాదించాల్సిన పని లేదు. 2 రోజులు ఆగితే పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ హ్యాండ్అవుట్ కింద కూడా బయటకు వస్తూ ఉంటుంది. సో ఏవైతే అభివృద్ధి పేరుతో జరుగుతున్న నమూనాలు ఉన్నాయో వీటి మీద చాలా కాలంగా ప్రజలు చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వాటి గురించి మాట్లాడకుండా, వాటిని ప్రశ్నించకుండా రాసే ఈ వార్తల వల్ల కేవలం పొగుడుకోవటం తప్ప దీనిలో పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. సో దీన్ని తప్పకుండా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. అనేక నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫ్లైఓవర్ల కట్టడం నిషేధం. ఇవాళ మనం మాత్రం 100ల కొద్దీ ఫ్లైఓవర్లు, స్కైవేల గురించి మాట్లాడుకుంటున్నాం. మన పక్కనున్న ముంబైలో కట్టిన స్కైవే ఫెయిల్యూర్, మన పక్కనున్న కర్ణాటకలో కట్టిన మెట్రో ఫెయిల్యూర్. సో మనం వాటి నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేవని అర్థం. విస్తరణపై తుది కసరత్తు మనం ఇప్పటికే చూసాం. మంత్రివర్గంలో మరొక 6గురికి ఉంటుందనేది ఈనాడు వార్త. 3 పేర్లు ఖరారయ్యాయట, మిగిలిన వారిపై నేడు నిర్ణయం. మహిళలకు అవకాశంపై చర్చ. మహిళలకు అవకాశం ఇవ్వాలా లేదా అనే విషయం చర్చిస్తున్నారట. సో ఇవ్వాలని మాత్రం ఇంకా అనుకోలేదు. కన్ఫర్మ్డ్గా బహుశా ఇస్తే ఇస్తారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనం అనేక రకాల ఇండస్ట్రీ ఫ్రెండ్లీ స్టేట్స్ గురించి మాట్లాడతాము, ఇంకేదో ఫ్రెండ్లీ స్టేట్స్ గురించి మాట్లాడతాం. బట్ పీపుల్ ఫ్రెండ్లీ, ఫార్మర్స్ ఫ్రెండ్లీ అండ్ విమెన్ ఫ్రెండ్లీ స్టేట్స్ సంగతి ఏంటి, దానికి వాళ్ళకి లభిస్తున్న స్థానం ఏంటి అని కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు మహిళలు ఎవరు క్యాబినెట్లో లేరు. మనకు మహిళలకు రాజ్యాధికారం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి దాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. రాచకొండగుట్టలో నేడు సీఎం కేసీఆర్ విహంగ వీక్షణం, చిత్రనగరికి భూముల అన్వేషణ. ఫిలిం సిటీకి వెళ్ళొచ్చిన తర్వాత కేసీఆర్కి కొత్త ఫిలిం సిటీ మీద మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా ఉంది. సో ఇవాళ ఆయన హెలికాప్టర్లో తన అధికారులతో కలిసి విహంగ వీక్షణం చేయబోతున్నారట రాచకొండగుట్టల్లో. చిత్రనగర్ కోసం భూముల అన్వేషణ, అక్కడే ఫార్మా సిటీ కూడా వస్తుందని ఇప్పటికే చెప్పున్నారు మనకు. సో అక్కడే ఫిలిం సిటీ కూడా ఏర్పాటు చేస్తారట.
త్వరలో రైలు ఛార్జీల పెంపు, విద్యుత్ రుసుములు గణనీయంగా పెరగడంతో ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ జరిగిన తర్వాత రైల్వేలో పవర్ ఛార్జెస్ పెరిగిన ప్రతిసారి పెంచక తప్పదు అని రైల్వేస్ చెప్తూ ఉన్నాయి. సో పెంచబోతున్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం. దుబాయ్లో పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ మనం ఇప్పటికే చూసాం. లతీఫ్ని ఆయన ఆహ్వానించారు, ఆయన వస్తారట. విభజన చట్టంలో లోపాలున్నాయి, సవరణలకు న్యాయ పరిశీలన జరుగుతోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు. విభజన చట్టంలో లోపాలు ఉన్న విషయం అందరూ అంగీకరిస్తున్నారు. బట్ మీరు మాట్లాడితేనే జనానికి భయంగా ఉంది. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ లోపాల పేరుతోటి ఎవరికి అనుకూలంగా ఈ చట్టాన్ని మార్చబోతున్నారు అనేది వాళ్ళ సమస్య. ఎందుకంటే ఇక్కడ రెండు రాష్ట్రాల స్టేక్స్ ఉన్నాయి. ఒక రాష్ట్రం అందులో పూర్తిగా ప్రభుత్వంలోనే అధికారంలో ఉన్నప్పుడు చేపట్టే సవరణలు ఏవైతే ఉంటాయో నిజంగా రెండు రాష్ట్రాలకు మేలు కలిగించే వాటిగా ఉంటాయా, ఇంకా ఎలా ఉండబోతున్నాయి అనే భయం ఇప్పటికే ముందుకు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్య నాయుడు గారు ఈ మాట పదే పదే చెప్తూ ఉన్నారు. గిరిజనులపై పోలీసు కాల్పులు, చికిత్స పొందుతూ ఒకరి మృతి, మావోయిస్టులు అనుకుని పొరపాటు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఒక పెళ్లిలో సన్నాయి వాయిద్యం వాయించే సన్నాయి వాయిద్యకారుడు సైకిల్ మీద వస్తూ ఉంటే ఒక అర్ధరాత్రి పెళ్ళి అనేది రాత్రి జరిగిన ఒక పెళ్లిలో సన్నాయి వాయించి ఆయన వెనక్కి వస్తున్నాడు. ఆయన అసిస్టెంట్ ఇద్దరు సైకిల్ మీద వస్తుంటే మావోయిస్టులను వాళ్ళు కాల్ చేశారు. మావోయిస్టులు అనుకొని పొరపాటు పడ్డామని ఇంతకుముందు పోలీసులు చెప్పారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే, ఒక రాత్రి చెల్ల ప్రాంతంలో ఇద్దరు బండి మీద పోతున్నారు, వాళ్ళు మావోయిస్టులు అనుకొని పోలీసులు కాల్ చేశారు. సో అనుకుని కాల్ చేశారు అంటే ఒక మనిషిని కాల్ చేయటానికి ఏ రకమైన ప్రాతిపదిక ఉండాల్సిన పని లేదు. నాకు అనుమానం వస్తే కాల్ చేస్తాను అనే ఒక ధోరణి దీనికి చట్టం అంగీకరించలేదు. దానికి చట్టంలో ఎక్కడా కూడా అటువంటి ఒక ప్రొవిజన్ లేదు. అతను అసలు మనిషిని చంపే అవకాశం పోలీసులకు లేదు. అన్లెస్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉండి చేతిలో ఆర్డర్ ఉంటే తప్ప ఒక మనిషిని కాల్చడానికి అవకాశం లేదు. అప్పుడు కూడా కేవలం కాళ్ళ మీద మాత్రమే కాల్చాలి, కిందకి కాల్చాలి. బట్ ప్రతిసారి కూడా అది డైరెక్ట్గా ఛాతీలో దిగేలాగా కాలుస్తారు, వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. సో మావోయిస్టుల విషయానికే వస్తే, నీకు మావోయిస్టుల అనుమానం వస్తే వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైలుకి పంపించాలి. వాళ్ళని చంపేంత నేరం చేశారని కోర్టు భావిస్తే వాళ్ళకి ఆ శిక్ష వేయాలి. కానీ అదేమీ లేకుండా రోడ్డు మీద పోతూ ఉంటే ఆ ప్రాంతంలో పోతున్నారు కాబట్టి వాళ్ళని మావోయిస్టులు అనుకొని చంపేసేయచ్చు. అది మనకు చట్టాలను అమలు చేయాల్సిన వాళ్లకు చట్టాల మీద ఉన్న గౌరవం అలా ఉందన్నమాట. ఉక్కుకు అన్ని అనుకూలతలే, రాష్ట్ర ప్రభుత్వ సంభావ్యత నివేదిక ముసాయిదాలని ముఖ్యాంశాలు ఇవి. ముఖ్యంగా బయ్యారం ఇనుప గనులకు సంబంధించి జరిగిన చర్చ అందరికీ తెలిసే ఉంటుంది. రాజశేఖర రెడ్డి హయాంలో ఆ తర్వాత దాన్ని ఆ కేటాయింపుల రద్దు కోసం తెలంగాణ వాదులు చేసిన పోరాటం. సో ఫైనల్గా అక్కడ ఉక్కు కర్మాగారం అక్కడే పెట్టాలి, అది విశాఖకు తరలించకూడదు అనేది అప్పటి నినాదం. అందుకు అనుగుణంగానే అక్కడ ఉక్కు కర్మాగారం పెట్టాలి అనేది ఇప్పుడు తెలంగాణ సర్కార్ ముందుకు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఖమ్మం వరంగల్ బోర్డర్స్లో బయ్యారం అనేది బోర్డర్లో ఉంటుంది. ఆ బోర్డర్లో దీన్ని పెట్టడం కోసం దీనికి అనుగుణంగా ఒక విద్యుత్ కేంద్రాన్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఉన్న KTPS పక్కన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పక్కనున్న కొంత ల్యాండ్ ఉంది కాబట్టి ఇంక మరికొంత భూమిని అదనంగా తీసుకుని అక్కడ కూడా విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ఒక ప్రతిపాదనతో ఇది ముందుకు వస్తూ ఉంది. నమస్తే తెలంగాణ, రాచకొండలో సినిమా సిటీ ఇప్పటికే చెప్పుకున్నాం. ఈరోజు విహంగ వీక్షణం జరగబోతుంది. హెలికాప్టర్లో తన అధికారులతో పాటు ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. ఈ పక్కనే అది ఎలా ఉండబోతుందనే ఒక చిన్న ఫోటో కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాచకొండలో రమణీయ దృశ్యం, ఆ దృశ్యం అలా ఉండబోతుంది. ఇప్పటికైతే లేదు, అలా ఉంటుందట. సో దానికి సంబంధించి ఇవాళ జరగనున్న ఏరియల్ సర్వేకి సంబంధించిన వార్త. 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ అనే దానికోసం తెలంగాణలో ముఖ్యంగా కొన్ని నల్గొండ ఈ ప్రాంతపు ప్రజలు చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఎస్ఎల్బీసీ, అది అంతకుముందు కూడా చెప్పారు, దాన్ని ఎలా చేపట్టాలి అనే ఒక పద్ధతి వల్ల అది అనేక ఏళ్ళైనా కూడా 1 కిలోమీటర్ కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది. దాన్ని మార్చాలి అని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించి ఉన్న నేపథ్యంలో దీన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటుగా పాలమూరు జూరాల ఎత్తిపోతలు చేపట్టి తీరుతామని కూడా అన్నారు. ఎందుకంటే దీనికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. పెట్టుబడులతో రండి, ఇది దుబాయ్లో కేటీఆర్ చేసిన ప్రకటన. కేసీఆర్ బాటలోనే నడుస్తా, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రకటన. అన్ని పత్రికల్లోనూ ఆయన అలిగారు అంటే ఇక్కడ మాత్రం ఆయన బాటలోనే నడుస్తున్నానని చెప్తున్నట్టుగా వార్త. ఆ 39,000 కోట్లతో కొత్త కాంతులు, ప్లాంట్ల నిర్మాణ అంచనాలతో టీ సర్కార్కు
జెన్కో నివేదిక మణుగూరు కొత్తగూడెంపై ప్రత్యేక దృష్టి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. సో దీనికి సంబంధించిన వార్త ఇది. మణుగూరు కొత్తగూడెం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ ఉక్కు కర్మాగారంతో పాటుగా ప్లాంట్కు సంబంధించి విదేశీ బొగ్గును కూడా తీసుకుని వచ్చే ఒక ఆలోచన జరుగుతుంది. సో నీట్ గ్రిడ్పై బోర్డా కార్పొరేషన్ సందిగ్ధంలో తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్లో తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వాటర్ గ్రిడ్ పనులను ఎలా పూర్తి చేయాలి, దాన్ని ఎలా చేపట్టాలనే విషయానికి సంబంధించి చేస్తున్న వార్త ఇది. స్మార్ట్కు దుబాయ్ వార్త ఇప్పుడే అందిన వార్త. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, నిజానికి ఆయనకి చాలా పెద్ద వయసు కూడా కాదు, ఆయన లేట్ 30sలో మాత్రమే ఉన్నారు. ఆయన ప్రమాదంలో దాదాపుగా 90 సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆయన చనిపోయినట్టుగా ఒక దుర్వార్త ఇప్పుడే అందింది. సింహ చిత్రానికి ఆయన నంది అవార్డు కూడా అందుకున్నారు. అట్లాగే కేవలం ఆయన ఒక మాస్ క్లాస్ అనే అది తేడా లేకుండా 2 రకాల సినిమాలకు కూడా ఆయన సంగీతం అందించిన అనుభవం ఆయనకుంది. ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అన్న సినిమాకు ఆయన అందించిన సంగీతం చాలామందికి తెలుసు. ఆయనకు గుండెపోటుతో మరణించారు. నిజానికి ఆయన పెద్ద వయసు కాదు ఆయనకి, హీఈస్ వెరీ యంగ్ డైరెక్టర్. సో చక్రి మరణించారనే ఒక దుర్వార్త ఇప్పుడు ఏంది. ఆయన వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన మనిషి. మానకోట్లో చదువుకుని ఆ తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆయన చాలా అతి తక్కువ కాలంలో నిలదొక్కున్నారు. చాలామంది మర్చిపోలేని సంగీతాన్ని కూడా ఆయన అందించిన అనుభవం ఉంది. బట్ చాలా కాలంగా ఆయనకు అధిక ఏమన్నా ఊబకాయం అంటారు, దాంతో బాధపడుతున్నారు. దాంతోపాటుగా విపరీతమైన పని ఒత్తిడి, మరొక వైపు ఊబకాయం. నాకు ఇప్పుడు ఆయన భార్య నా కళ్ళలో ఉంది, వెరీ యంగ్ ఆమె కూడా. వీళ్ళిద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ లవ్ వాళ్ళిద్దరిది కూడా. సో ఆమెకి డీప్ కండోలెన్సెస్ టీవీ 99 నుంచి. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకున్న ఎజెండాలో భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల క్రమబద్ధీకరణ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో దీనిలో ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఇది ఎంతవరకు సరైంది అన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా దానికి సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం. ప్రభుత్వ ఖజానాపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే మార్గాలపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా భూముల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే భూముల ఆక్రమణలపై సీరియస్ గా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. 100 ఎకరాలు ఆక్రమణకు గురై అనధికార నిర్మాణాలు ఇప్పటికే పూర్తవడం, కొన్ని నిర్మాణంలో ఉండడంతో స్వీకరించాలని నిర్ణయించిందన్న విషయం విదితమే. ప్రస్తుతం మార్కెట్ ధరకు క్రమబద్ధీకరిస్తే ఖజానాకు ఆదాయం రావడంతో పాటు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ధరలకు కాకుండా ప్రస్తుతం మార్కెట్ ధరలకు ఆక్రమణదారులకు అప్పగిస్తే భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలను కూల్చేయడం ద్వారా ఇకపై కబ్జాలకు పాల్పడితే సహించేది లేదన్న సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం నిర్మాణాలు పూర్తయి ఆ భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూల్చడం సాధ్యమయ్యే పని కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
స్థలాలు అన్యాక్రాంతమైన చోట వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, అలాంటి భూములను పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించుకోవడం, అవసరమైన చోట గృహ నిర్మాణం, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. భవన నిర్మాణాలు వచ్చిన చోట మాత్రమే క్రమబద్ధీకరణపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఈ భూముల క్రమబద్ధీకరణపై విపక్షాలు మండిపడుతున్నాయి. భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. పెద్దలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆక్రమణదారులకు లబ్ధి చేకూర్చేందుకే క్రమబద్ధీకరణ ప్రతిపాదన అని జీవో 166ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో పేదలుంటే పట్టాలు ఇవ్వాలని, ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలు ఉంటే మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వామపక్ష పార్టీలు తేల్చి చెప్పాయి. ఈ నెల 16న మరోసారి అఖిలపక్షం భేటీ కానుండటంతో ప్రభుత్వం ఇప్పటికైనా భూముల క్రమబద్ధీకరణపై స్పష్టమైన విధానం ప్రకటిస్తుందో లేదో అన్నది వేచి చూడాలి. సో ఈ విషయం గురించి మాట్లాడడం కోసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివశంకర్ గారు, రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మళ్ళీ కొత్తగా కూడా మళ్ళీ ఎలక్ట్ అయ్యారు. నెక్స్ట్ 3 years మీరే ఉండబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇకపోతే మనకు తెలంగాణలో భూముల క్రమబద్ధీకరణ పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది అసలు ఎంతవరకు సరైన చర్య అని మీరు అనుకుంటున్నారు? అంటే క్రమబద్ధీకరించాలి వద్దు అనట్లేదు. అంటే ఒక మనిషి హత్య చేస్తే శిక్ష వేయాలా, లేకపోతే హత్యని రెగ్యులరైజ్ చేయాలా? ఏది రైట్? యాక్చువల్గా ఇదేంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉండేది. మరి గతంలో ఉండే ప్రభుత్వాలు ఆ చర్య తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఈ టైంలో మాత్రమే సరైన చర్య. ఎందుకంటే ఈరోజు అనేక వర్గాలు కూడా ఈ క్రమబద్ధీకరణ అంటే ఆక్రమించినటువంటి భూములకు సంబంధించినటువంటి దాంట్లో పేదల పైన అందరూ చలామణి చేసి ఇటు భూదందాలు చేసేవాళ్ళు కానివ్వండి, మధ్యవర్తులు కానివ్వండి, కొందరు అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దాన్ని క్యాచ్ చేసుకొని అంటే వాళ్ళను భయపెట్టిస్తూ ప్రతిరోజు లేని గొడవలు, కోర్టుల చుట్టూ తిరగడాలు, వాళ్ళేమో పక్కన ఆక్రమించుకొని ఏదో చేస్తున్నారు. పాపం వాళ్ళు ఒక నివాసం, ఇక్కడ ఆక్రమం అంటే ఫ్యాక్టరీలో ఏదో నిర్మించలేదు. ఈ నివాసం ఉండే వాళ్ళు ప్రతిరోజు కనీసం ఆ ఉండే 3 పూటల తిండి కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక అభద్రతా భావం ఏర్పడదు. కాబట్టి రెగ్యులరైజ్ చేయడం అనేది ఇప్పుడున్న స్టేజ్లో సమంజసమైందని మేము సార్ దీనికి ఏమన్నారు? దీన్ని మనం మీరంటున్నారు పేదలకు క్రమబద్ధీకరణ చేస్తారు అని చెప్తున్నారు. బట్ ఇది ఆదాయ మార్గాల కోసం క్రమబద్ధీకరణ లెక్కలు చెప్తున్నారు. భూముల క్రమబద్ధీకరణ జరిగితే 6,500 కోట్లు వస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవాయంటే. సో పేదలకు ఎలాగో ఫ్రీగా చేస్తూ ఉన్నారు, అక్కడ డబ్బులు రావు. డబ్బులు వచ్చేది సంపన్నులకు చేస్తేనే. అంటే మీరు ఇది క్రమబద్ధీకరణ మొదటిసారి కాదు, తెలంగాణ గవర్నమెంట్ తీసుకురాలే, గతంలో కూడా అనేక గవర్నమెంట్స్ తీసుకొచ్చాయంటే ఒక రకంగా మనం వీఆర్ గివింగ్ అన్ ఇండికేషన్, మీరు ఆక్రమించుకోండి, ఏదో ఒక రోజు మేము క్రమబద్ధీకరణ చేస్తాం, ఏదో ఒక రోజు చేస్తామనే ఒక ఇండికేషన్ ఇవ్వటం కాదా? ఇది ఫైనల్గా సంపన్నులకు ఉపయోగపడే పని కాదా? ఎగ్జాక్ట్లీ. అంటే ఏదో ఒక రోజు చేస్తామనేది కాకుండా ఎప్పటికో ఇప్పుడున్న దాన్ని కనీసం మనం కాపాడుకోవడానికి ఇప్పుడున్న ఆస్తులను ప్రభుత్వం కాపాడడానికి చర్యలు తీసుకుంటూ ఆల్రెడీ కాపాడుకోవాలంటే ఆక్రమించిన వాళ్ళని అందులోంచి పంపించాలి, కానీ క్రమబద్ధీకరణ చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? మరి అంటే పేదలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. పేదల సంగతి కాదు మనం మాట్లాడేది. 6,500 కోట్లు పేదల నుంచి రావట్లేదు, సంపన్నుల నుంచే వస్తాయి. రైట్. అంటే ఇక్కడ పేదలు అంటే మరీ తక్కువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నాయి. మరి ఉన్నత స్థాయి వర్గాలను మరి మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సోకాల్డ్ మధ్యతరగతి ప్రజలు కూడా ఏదో కష్టపడి వాళ్ళు సంపాదించుకొని పెట్టిన వాళ్ళే తప్ప ఉన్నత వర్గాలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మధ్యతరగతి వాళ్ళకి కొంచెం డబ్బులు మరి సమకూర్చినప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గాలు అవసరం కాబట్టి దాంట్లో క్రమబద్ధీకరించడం తప్పులేదని మేము భావిస్తాం. కానీ ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సరైనది కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి వర్గాలకి మీకు తెలుసు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళి భూములు ఆక్రమించలేరు. ఎందుకంటే భయం ఉంటుంది. మధ్యతరగతి అనేది చాలా భయపడే వర్గం. వాళ్ళు ఒకటి కొనుక్కోవాలంటే 100 సార్లు చూస్తారు, సరే అయినా మోసం చేస్తారు అనుకోండి. మోసాలకు గురయ్యేది కూడా మధ్యతరగతి వర్గాలు. బట్ దానికంటే కూడా ఎవరైతే బడా ఉన్నారో, అధికారంతో ఉన్నవాళ్ళు, అధికారాన్ని వెనక ఉంచుకున్న వాళ్ళు లేదా కండబలం ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి వాళ్ళు ప్రజలకు విక్రయించి ఉండారు. మధ్యతరగతి అనేది అక్కడ వస్తుంది. బట్ కాకుండా వాళ్లే సొంతానికి ఉంచుకున్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. మీరు చూడండి, శంషాబాద్, కోకాపేట ఏరియా అంతా కూడా వందల ఎకరాలు తోటల కింద ఉన్నాయి. అవన్నిటిని క్రమబద్ధీకరించడం ఎలా సరైంది? అవన్నిటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి కదా, అది ప్రభుత్వ భూమి కదా.
ఎగ్జాక్ట్లీ నేను కూడా ఒప్పుకుంటాను. అంటే సర్టెన్ లిమిట్స్ వరకు ఒక 1 acre 2 acres ఉన్న ల్యాండ్స్ని మాత్రం ఆన్ మార్కెట్ వాల్యూ అయినా క్రమబద్ధీకరించాలి, కానీ 100 ఎకరాలు ఉన్నదాన్ని తప్పకుండా దాన్ని కోకాపేటలో ఎకరం అంటే ఎంతో మీకు ఐడియా ఉందా ఏమైనా? ఎస్, అంటే అది అగ్రికల్చర్ పర్పస్లో ఉండేదాన్ని మనం ఇక్కడ చేయాలి తప్ప కమర్షియల్ ఉండేది మరి 1 acre 2 acres కూడా తీయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడైతే కమర్షియల్గా వాడుకోబడుతున్నారో దాన్ని తప్పకుండా మనం తీసుకోవాలి. లేదా మరి ఎక్కడో ఒక దగ్గర మనం ఇప్పుడు, ఎందుకంటే ఉన్నత వర్గాలు కూడా ఎట్లా ఉంటాయంటే చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళు ఆసరా చేసుకొని కోర్టుల చుట్టూ వేయడం, ఈ కోర్టులో మళ్ళీ ప్రభుత్వాధికారులు తిరగడం, ఇది ఎప్పుడు నిరంతరం లిటిగేషన్స్తో జరుగుతున్న ప్రక్రియ కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎండ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఎండ్ చేసే పద్ధతి ఇది కాదేమనిపిస్తుంది. క్రమబద్ధీకరణ అనేది ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. అది పాత ప్రభుత్వాలైనా ఉమ్మడి రాష్ట్రంలో అయినా జరుగుతుంది, ప్రత్యేక రాష్ట్రంలో జరుగుతుంది, ఇంకేమొచ్చినా జరుగుతుంది అనే ఒక నమ్మకం కలిగించడం కాదా ఇది? అది కలిగించాల్సిన అవసరం, అంటే మంచి సిగ్నల్స్ మాత్రం ఎప్పుడు పోవాల్సిందే. ఎండ్ కావాలి కాబట్టి ఏదో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పటి వరకు ఉన్న ఆక్రమణలు అది కూడా లిమిట్గా, అంటే 100 ఎకరాలు కాకుండా ఏదో 1 acre ఉన్న వాళ్ళను అదే కమర్షియల్ బిట్ ఉంటే సర్టెన్ లిమిట్స్ వరకు పెట్టి మిగతా దాన్ని ప్రభుత్వం లాక్కోవడమే మంచిది. ఎందుకంటే ప్రభుత్వం కూడా మరి నడవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కొంచెం మార్కెట్ వాల్యూతో తీసుకుంటే బాగుంటుంది. బట్ అలాంటి సిగ్నల్స్ వస్తున్నట్టుగా కనిపించడం లేదండి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నా క్రమబద్ధీకరణ పేరుతోటి ఇది క్రమబద్ధీకరించడం ద్వారా ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాం అని ఏదైతే ప్రభుత్వం చెప్తుందో అది నిజానికి అటువంటి సిగ్నల్స్ ఇవ్వటం లేదు. అది విషాదం అని నాకు అనిపిస్తుంది. అంటే ప్రభుత్వము ఇటు ఆదాయాన్ని కాకుండా ఒక బిజినెస్లా కాకుండా సంక్షేమానికి కూడా మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఆలోచిస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. మరి డబ్బు సంపాదన ఒకటే మార్గం అంటే అనేకమైన మార్గాల్లో ఉన్నాయి. ఈ అమ్ముకుంటూ మనం పెట్టుకోవాలనుకునేది అది మంచి పద్ధతి కాదు. మేము కూడా దాన్ని అంగీకరించడం లేదు. మామూలుగా మన పద్ధతి సరే, నాకు భూములు ఉంచుకోవటం అనే దాని మీదే భిన్నాభిప్రాయం ఉందనుకోండి. నాకు తండ్రి 1 ఎకరం ఇస్తే దాన్ని 2 ఎకరాలు చేశాననేవాడు గొప్ప కొడుకు, 1 ఎకరం అమ్ముకున్నవాడు అసమర్థుడు అంటారు కదా. మనం ఉన్నవే అమ్ముకుంటున్నాం. ఇప్పటికే చాలాసార్లు ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ అంతా కూడా తెలంగాణ భూములను ఆక్రమించారని, తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణకు ఉన్నాయి ప్రభుత్వ భూములు. ఇంకే దేశంలో ఇంకే రాష్ట్రానికి లేదు, అది ఓన్లీ తెలంగాణకు మాత్రమే ఉంది. అలాంటి ఒక యూనిక్నెస్ ఉన్న తెలంగాణ నుంచి భూములన్నీ కబ్జాకి గురయ్యాయనే మాట మాట్లాడుతూ వచ్చాం మనం. మళ్ళీ కూడా మనం అదే చేయటం అనేది, ఇంతకాలం మాట్లాడింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అనే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇది ఇబ్బంది మీకు నాకు అర్థమవుతుంది. కోర్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం గవర్నమెంట్లో తెలంగాణలోనే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో పాలించేటువంటి ఒక రాష్ట్ర వ్యవస్థలో నిజాం వ్యవస్థలో ఉండడం వల్ల నిజాం యొక్క దీంట్లోనే భూములు ఉండడం, వారు మాత్రమే చేయడం, తెలంగాణలో కష్టపడే స్వభావం ఉన్న రైతులు ఉండడం వల్ల, భూమిని నమ్ముకొని బ్రతికిన వాళ్ళు ఉండడం వల్ల మరి తక్కువగా పట్టదారుల దీంట్లో ఉన్నాయి. ఆక్రమణలకు వస్తే నమ్ముకున్న వాళ్లకు అమ్ముకున్న వాళ్ళకు తేడా ఉంది. ఆ అమ్ముకునే వాళ్ళను క్రియేట్ చేయడం, వాళ్ళతో కొనిపించడం, మన పక్క రైతు ఎక్కడి నుంచో బయటకు వచ్చి 1 ఎకరా కొని దాన్ని ఇంకా కమర్షియల్గా చేయడం, నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఇది ఇంతే వస్తుంది, నా ముందు అతను బాగుపడుతున్నాడు అనేది ఒక భూమిని క్రియేట్ చేసి ఇక్కడున్న రైతులతో కూడా అమ్మేయడము, ఆ పక్కకున్న ప్రభుత్వ ల్యాండ్ కబ్జా చేయడం, ఇట్లాంటి వాటి వల్ల చాలాగా ఆక్రమణలు అయినాయి. కానీ మరి ఇప్పుడున్న దీంట్లో దాన్ని ఏ విధంగా చేయాలనే దాంట్లో మరి కష్టమైన పరిస్థితే ఉంది ఈరోజు. బట్ ఇది చేయటం ఎంతవరకు సాధ్యం? ఇందులో ఉన్న సమస్యలు ఏంటి అంటే ఎట్లా జరుగుతుంది? ఇవాళ ఉదాహరణకు ఒక 10 కోట్ల రూపాయల విలువైన ఒక భూమిని మనం హైదరాబాద్లో మాట్లాడాల్సి వస్తే అవే మాట్లాడాలి. 100 గజాలు, 80 గజాలు, 125 గజాలు కూడా హైదరాబాద్ నడిబొడ్డిన బతుకమ్మ కుంటలో 50 లక్షలకి నుంచి 60 లక్షలకు అమ్ముతున్నారు. మీరు ప్రకటించిన తర్వాత నేను వెళ్ళి కనుక్కున్నాను. సో అక్కడ ఏ పేదలు బతుకమ్మ కుంట ల్యాండ్ని ఆక్రమించడం కోసం చేసిన ల్యాండ్ మాఫియా అక్కడ తగలబెట్టింది. ఎన్నో పోరాటాల తర్వాత బతుకమ్మ కుంట ప్రజలకు అవి వచ్చాయి. ఇది కూడా అందరికీ జెన్యూన్గా రాలేదు, కొంతమందికి వచ్చాయి. వచ్చిన అన్నీ కూడా ఐఎమ్ టెలింగ్ యూ 100% ఇవాళ ఆ భూములు వాళ్ళ చేతుల్లో లేవు, పూర్తిగా వేరే వాళ్ళ చేతుల్లో పోయినాయి. వాళ్ళకి 10,000 20,000 చేతిలో పెట్టి ఆ భూములు రాయించుకొని వాళ్ళ 50 లక్షలకి 60 లక్షలకి అమ్ముతున్నారు. ఆ పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఎవరికి క్రమబద్ధీకరణ చేస్తారు? ఇవాళ ఇల్లు కూడా కట్టుకున్నారు అన్ని చోట్ల. ఇల్లు మీరు చూడండి, బతుకమ్మ కుంటకు వెళ్ళి చూడండి, కొన్ని 100 ఇల్లు లేచాయి. సో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళని వద్దు అని మీరు వీళ్ళకే క్రమబద్ధీకరణ చేస్తారా? ఎవరైతే పోరాటాలతోటి దాన్ని సాధించుకున్నారో వాళ్ళకి వెనక్కి ఇప్పిస్తారా? ఎలా సాధ్యం? గవర్నమెంట్లో మీరు చేసే పద్ధతి ప్రకారం వీళ్ళకే అవుతుంది. 50 లక్షలకి 60 లక్షలకి కొనుక్కున్న వాళ్ళకి అది క్రమబద్ధీకరణ చెందే అవకాశం. ఇల్లు కట్టుకొని చాలా మంది అద్దెకిచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటిని మనం క్రమబద్ధీకరించే అవసరం లేదు, ఎందుకంటే కమర్షియల్గా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. యాక్చువల్గా నివాసం ఉన్న వాళ్ళనే మనం ఈరోజు రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి అంటే పక్కడబందీగా ఏదో హడావిడి చర్యల్లో తీసుకుంటే అక్కడ మళ్ళీ యాక్చువల్గా ఉన్నవాడు అక్కడే ఉండిపోతాడు, వీళ్ళు మాత్రమే క్రమబద్ధీకరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం అంటే నిదానంగా చేయాలి. ఏదో వార్ ఫుడ్ బేస్లో ఒక రోజులో ఏదో జరిగిపోద్దని చేయడం వల్ల ఇట్లాంటి లోపాలు జరుగుతాయి. చాలా పకడ్బందీగా ఒక వ్యవస్థను ప్రతి ఒక్కొక్క ఇల్లుకు కూడా అంటే ఇంటెలిజెన్స్ వర్గాల్లాగా ఈరోజు ఎక్కడో కూర్చొని
అధికారులకు ఏదో మనం ఒక మీటింగ్ల వల్ల ఈ చర్యల వల్ల కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కేసును కూడా మనకి ఇవాళ ఇంటెలిజెన్స్ వర్గాలున్నాయి, ఎస్బీ వర్గాలున్నాయి, వాళ్ళని కూడా మనం కొంచెం డీప్గా తీసుకోవాలి. అక్కడెక్కడ షోపుటప్ లేకుండా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 కోట్ల విలువైన భూమిని ఒకళ్ళు కబ్జా చేశారనుకుందాం. కబ్జా చేసేసి ఏవో దొంగ కాగితాలు పుట్టించి అది ఇంకే సర్పకాస్ భూమి, అది ఇంకెవరో వాళ్ళకి అమ్మారు. మీకు తెలుసు ఒక మోడస్ ఆపరెండి ఉంది హైదరాబాద్లో. ఆ మోడస్ ఆపరెండిని చాలా కాలంగా అమలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు దాన్ని చూస్తూ ఊరుకున్నారు అనుకోండి. సో ఈ పద్ధతిలో చేశారు. ఇప్పుడు దాన్ని క్రమబద్ధీకరించడం అంటే ఏం చేస్తారు? ఆ 10 కోట్లు వసూలు చేస్తారా? 10 కోట్లకు ఫైన్గా 20 కోట్లు వసూలు చేస్తారా? లేదా దీనికి ఒక ప్రభుత్వ విలువ, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ దానికి 10 లక్షలే ఉంటుంది కాబట్టి ఆ 10 లక్షలు తీసుకుంటారు. ఎలా జరుగుతుంది క్రమబద్ధీకరణ? ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా యూఎల్సీ ల్యాండ్స్ సంబంధించి మనం ఒక 3 జీవోలు తీశారు. 2002లో ఒక జీవో తీశారు. అంటే నామినల్ రేట్ తోటి రెగ్యులరైజ్ చేయాలని. ఆ కేసులు కూడా చాలా అంటే సత్వరంగా మంచిగా పరిష్కారమైనవి. ఇక్కడ ఆదాయాన్ని ఆలోచించి 2008లో ఒక జీవో చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం చేసినప్పుడు ప్రజలు ముందుకు రాలే. మళ్ళీ ఈ సంపన్న వర్గాలు ఏదో జరగడంతో రేట్లు పెంచడం వల్ల అక్కడ రెగ్యులరైజ్ కాలేకుండా పోయినాయి. కానీ నేననేది ఏంటంటే నిజమైన వ్యక్తులకు మనం ఇక్కడ ఆదాయాన్ని ఒకరినే దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలకు మనం మేలు చేయాలనే ఒక ఉద్దేశం ఉండాలి. సేమ్ టైం అంటే ఈ అనేకమైన తగాదాలు దాంట్లో పోతాయి. ఈ అవినీతి కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి రెగ్యులరైజ్ చేస్తే. కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం ఎప్పుడైనా ఆదాయాన్ని ఒకటే దృష్టిలో పెట్టుకోకుండా సైమల్టేనియస్లీ మనకు ఆదాయం వస్తుందనే దృష్టిలోనే ఉండాలా. మరి నాకు తెలిసి కూడా ప్రభుత్వం అదే దృష్టిలో ఉన్నట్టుగా ఉంది. మరి కొందరు అంటే ఆదాయం కోసం చేస్తున్నారు అనేది అంటున్నారు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆదాయం కోసం చేసిన ఎవరు అనట్లేదు. ముఖ్యమంత్రి చెప్పాడు హైదరాబాద్ శివార్లో 2 తుకడాలు అమ్మితే 1000 కోట్లు వస్తాయి ఆయనే చెప్పారు. ఎవరు ఇందులో చేసిన విమర్శలు ఏమీ లేవు. ఆ తర్వాత వచ్చిన విధానం మనకు ఇది ఏదైతే క్రమబద్ధీకరణ చేయటం ద్వారా లేదా ఉన్న భూములు యూఎల్సీ కింద ఉన్న భూముల్ని అమ్మటం ద్వారా, ఒకటి క్రమబద్ధీకరణ, రెండోది అమ్మటం. ఈ అమ్మటం అమ్ముకున్నారని ఇంతకాలం విమర్శించి మళ్ళీ అదే అమ్ముకునే బాట పట్టడం ఎట్లా సరైంది? మరి ఆదాయం కూడా కావాల్సిన అవసరం ఉంది కదా. మరి ప్రజలకు ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం అనేది ఒకటి కావాలి. మరి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. కాబట్టి ప్రభుత్వ ఆస్తిని మనం తప్పదు కదా. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మనకు ఉదయం లేస్తే రోజు 100 సామెతలు చెప్తుంటారు. నేను ఇంతకుముందే చెప్పాను మీకు. ఊళ్ళో తండ్రి ఇచ్చిన ఎకరాన్ని 2 ఎకరాలు చేసిన వాడు సమర్థుడు, అమ్ముకున్నవాడు అసమర్థుడు. ఆయనకి తెలియని విషయం కాదు అది. ఆయన సొంతగా కూడా ఆయన వాళ్ళ నాన్నకి ఇచ్చిన దానికంటే ఎక్కువే భూములు కొనుక్కున్నారు. మనందరికీ తెలుసు. మన విషయానికి వస్తే భూములు పెంచుకుంటాం. మనం ప్రభుత్వం అందరి భూముల్ని లేదా అందరి ఆస్తుల్ని మీ చేతుల్లో పెడితే వాటిని అమ్ముకుంటాం అన్నది ఏ రకంగా సరైంది? ఇక్కడ భూములు అమ్మడం అనేది గ్రామ స్థాయిలో జరగట్లేదు. నిజానికి రైతు కానీ కష్టపడే వ్యక్తి కానీ ఉండేది గ్రామ స్థాయిలో. పట్టణంలో ఎవరైతే ఉన్నారో టోటల్గా కమర్షియల్గానే ఉన్నారు వ్యవస్థలో. కాబట్టి అమ్ముతున్నది గ్రామాల్లో ఉండే ల్యాండ్స్ కాదు. ప్రభుత్వం కూడా గ్రామాల్లో ఈవెన్ లేకపోతే కూడా 3 ఎకరాలు కొనిస్తామని చెప్తున్నారు ప్రభుత్వం. అక్కడ అమ్మట్లేదు, అమ్ముతుంది పట్టణాల్లో. ఓకే, కాబట్టి మనం దాన్ని తప్పుగా భావించడానికి పట్టణాల్లో కూడా అమ్మటం ఎలా సరైంది అవుతుంది? ప్రభుత్వ ఆస్తులు అనేవి ఇవాళ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, మనం గతం నుంచి ఇది చేస్తున్నాను, ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా వాళ్ళ సొంత అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి కట్టబెట్టారు లేదా అమ్మారు. అది తప్పు అని మనం అనుకున్నాం. జస్ట్ బికాజ్ మీరు అధికారంలో ఉన్నారు కనుక, ముఖ్యమంత్రిగానో ఇంకేదో ఉన్నారు కనుక ప్రజలకు సంబంధించిన ఆస్తి అది ఆల్ సడన్ అది ప్రజలకు సంబంధించిన ఆస్తి మీద దాన్ని అమ్మేస్తామనే నిర్ణయాన్ని ఏ రకమైన ప్రజామాదం లేకుండా, ప్రజల్లో చర్చ లేకుండా నిర్ణయం తీసుకోవటం అనేది ఎలా సరైంది? అదంటే నేను ఇప్పుడు జరుగుతున్నది మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఇది దాదాపు 10-15 ఇయర్స్ నుంచి కూడా ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. 1994 నుంచి క్లియర్గా చెప్పాలంటే అప్పటి నుంచి గత 20 ఏళ్లుగా ఇదే పని జరుగుతుంది. అవును, ఇది అంటే ఇవాళ కొత్తగా ఇతను వచ్చి పెట్టింది ఏం లేదు కాబట్టి వచ్చిన తర్వాత కూడా మారకపోతే ఎందుకు అంటున్నాను. అంటే ఒక ట్రెండ్లో ఉన్నారు. మరి కమర్షియల్ అంటే మనం డబ్బులు సంపాదించాలా, ఎక్కడి నుంచి రావాలా, పట్టణాల్లో ఉండే ల్యాండ్స్ నమ్మాలి. ఎక్కడ కూడా పెట్టుబడిదారి వచ్చింది పట్టణాల్లో మాత్రమే కానీ గ్రామాల్లో పోవట్లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ఆ పెట్టుబడిదారి గ్రామాల్లోకి వస్తే కనీసం గ్రామాలు అభివృద్ధి అవుతాయి. తెలంగాణలో గ్రామాల అభివృద్ధి అయితే ప్రజలకు అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దౌర్భాగ్యం ఏంటంటే ఊర్లలో ఎవరు ఉండలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి పట్టణాలకు వస్తున్నారు. అక్కడ ఉండే పేదవాళ్లకు మరి రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఎవరైతే పెట్టుబడిదారున్నారో వాళ్ళకి డబ్బుతో చేస్తున్నారు. అవును, సరే ఎంతకాలం ఇలా ఇప్పుడు డబ్బులు కావాలి కాబట్టి ఈ భూములు అమ్ముతా ఉంటున్నారు. ఇవి ఎంతకాలం? మనకు 1,08,000 కోట్లతోటి బడ్జెట్ పెట్టాము, మనకు వచ్చే డబ్బులు 60,000 కోట్లు కూడా కనిపించడం లేదు. ఇక్కడ ఒక 6-6.5 వేల కోట్లు చూపిస్తున్నారు. ఇవి అమ్ముతారు. ఆ తర్వాత
అమ్మటమే పరిష్కారం, డబ్బుల కోసమే అమ్మటం పరిష్కారం అయితే ఇంకా అమ్మటానికి ఏమున్నాయి? ఎంతకాలం అమ్ముతూ పోతారు? ఏం అమ్ముతారు? అమ్మటం ద్వారానే ప్రభుత్వాన్ని నడపటం అనేది సాధ్యమవుతుందా? కాదు, అది ఇది అంటే తాత్కాలికమైన చర్యలు అనేది. కానీ అంటే ఈ పెట్టుబడిని పెట్టి మళ్ళీ అంటే నిరంతరంగా వచ్చే ఒక దీని మార్గాన్ని ప్రభుత్వాలు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులన్నీ పెట్టి ఫ్లైఓవర్లని, వంతెనలని, స్కైవేలని కడతా ఉంటున్నారండి వాళ్ళ హైదరాబాద్లో. మీరు ఇంతకుముందు ఉన్నారు, వాళ్ళ గ్రామాల్లో బతికే పరిస్థితి లేదు, రకరకాల సమస్యలు, వ్యవసాయం చేయలేని పరిస్థితి, ఉపాధి లేని పరిస్థితి. అలా ఉంటే ఇంకొక వైపు విశ్వవిజన్ పేరుతోటి, విశ్వనగరం పేరుతోటి ఇక్కడ విపరీతంగా ఖర్చు, ఎవరు అడిగారో కూడా తెలియకుండా ఖర్చు పెడుతున్నారు. మీరు హైదరాబాద్నే దృష్టి పెట్టారు, మిగిలిన 9 జిల్లాలని నాశనం చేశారని విమర్శించి ఇవాళ మనం కూడా అదే పని కంటిన్యూ చేస్తున్నాము. ఆ పని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. 9 జిల్లాల సంగతి ఏంటి ఎవరు మాట్లాడటం లేదు ఇప్పుడు. సో అంటే ఇది ఏ రకంగా దీన్ని సమర్థించుకుంటాం? నిజానికంటే ఒక అధికారిగా మేము ఈ విషయాల్లో అంత జోక్యం కనుక ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో భాగం కాబట్టి మేము దాంట్లో అంతగా డీప్గా పోవడం అంత పద్ధతి కాదని చెప్పి మేము అందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు. రైట్. సరే, రెండో విషయానికి వస్తే ఇది పాలనకు సంబంధించి మరి రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో ఇవాళ ఇన్ని ఆక్రమణలు జరగటానికి రెవెన్యూ వ్యవస్థే కారణం అనే మాట అన్ని వైపుల నుంచి వస్తుంది. మీరు రెవెన్యూ అసోసియేషన్ నుంచి కూడా వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు ఈ చర్యలు జరగడంలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే ఇది చేస్తుంది అని నేను భావించడం లేదు. రెవెన్యూ అంటే అక్కడ ఉన్నారు అతను పాత్రధారి కాబట్టి దాన్ని తప్ప వాళ్ళకి అనేకమైన ఒత్తిళ్లు ఈరోజు తీసుకొస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఒకవేళ రెవెన్యూ వాళ్ళు అధికారులు ఈ విధంగా తప్పు చేస్తుంటే మరి వాళ్ళు ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని మేము అడగక తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ఒత్తిడి తెచ్చి ఈరోజు అధికారులతో పనులు చేయిస్తున్నారు అక్కడక్కడ. అందులో ఒకవేళ ఎక్కడైనా అధికారులు మరి వినకుండా ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం. అధికారి ఎవరు కావాలనేది ఆ ప్రజాప్రతినిధి నామినేట్ చేసే వ్యక్తిని అక్కడ పోస్టింగ్ అని. అంటే ఇక్కడ నేననేది ఏంటంటే అధికారిని ఒక అపాయింట్ చేశారు, తప్పు ఉంటే ఆయన పైన శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వాలు కానీ ఇంకా ఎవరు కానీ నేరుగా ఆయనకు అనుకూలమైన వ్యక్తిని అక్కడ పోస్టింగ్ ఇవ్వమని అడగడం ఇది మనం అందరం చూస్తున్నాం, బహిర్గతంగా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న డిప్యూటీ కలెక్టర్ల ఇష్యూలో మన రాష్ట్రంలో కాకుండా మన పక్క రాష్ట్రం ఆల్మోస్ట్ ఆల్ మన సోదరులే ఎంతగా వివాదాస్పదమైందంటే చివరకు మంత్రుల మధ్యన తగాదాలు, రాజీనామాల కాడికి కూడా పోయిన పరిస్థితి. అంటే ఒక అధికారులను ట్రాన్స్ఫర్ విషయంలో ఇవాళ ప్రజల యొక్క బాగు చేసుకోవాల్సిన వీళ్ళు అధికార ప్రతినిధులు మరి అంటే బదిలీల విషయంలోనే తగాదాలకు వచ్చే పరిస్థితి. ఇవాళ చాలా ఇంటర్నల్గా బ్యాక్ సైడ్లోకి వస్తే పోస్టింగ్ల గురించే నేను ఒకటే అంటాను, ఆ అధికారి బాగలేకపోతే ఆయన పైన చర్య తీసుకోవాలి. కానీ ఈయన నాకు అనుకూలంగా లేడు, ఈయన తీయు అనేది అక్కడే అసలు అవినీతి స్టార్ట్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు అంటున్నారు మంచిగా అంటే అవినీతి లేకుండా పనిచేసే అధికారులకు ఆస్కారం లేదు అని. ఇప్పుడు ఒక అధికారి నేను ఈ తప్పు చేయను అంటే ఆయన ట్రాన్స్ఫర్ చేసి అనుకున్న వాళ్ళని తెచ్చుకున్నాను, అతను కూడా అధికారి. సో అటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ లేదు. ఎందుకంటే మీకు ఎక్కడ పోస్టింగ్స్ లేకుండా ఉండేవాళ్ళు తక్కువ ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే మేము ఈ అవినీతి చేయమని చెప్పిన వాళ్ళని పోస్టింగ్స్ లేకుండా పక్కన పెడతారు, వాళ్ళు సెక్రటరీ దగ్గర చెట్ల మీద కూర్చుంటారన్న విషయం నాకు బాగా తెలుసు. ఆ విషయం చెట్ల దగ్గర కూర్చుని ఉంటారు, వాళ్ళకి జీతం ఇస్తారు, అవమానకరంగా ఉంటుంది, ఐ నో ఇట్. కానీ పనిచేస్తున్న వాళ్ళందరూ అప్పుడు అవినీతి పనులని అనుకోవాలా మనం? లేదు, అదే నేను చెప్పేది. పనిచేస్తున్న వాళ్ళందరూ కాదు, అనుకూలమైన వాళ్ళని అంటే రాజకీయ నాయకుల జోక్యం ఈ బదిలీల్లో ఉండకుండా ఒక అధికారి ఉన్నాడు, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నేను ఇక్కడికి వచ్చినాను 3 years, నేను ఇక్కడ తప్పకుండా పని చేయగలుగుతాను అంటే ఎలాంటి ఏ ఒత్తిడి లేకుండా ఎవరి అండదండ లేకుండా నేను ఇక్కడ పని చేయగలనని అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా కావాలని అవినీతికి పాల్పడాడు. ఒత్తిడిలో ఎక్కడో ఒక దగ్గర లొంగిపోయి ఉంటే కొందరు లొంగిపోయి ఉండొచ్చు తప్ప ఎవరు కూడా అట్లాంటిది ఉండదు. ఉద్యోగులను పని చేయించడంలో మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ట్రాన్స్పరెన్సీ ఇచ్చి అంటే వాళ్ళకు ఎట్లాంటి ఇప్పుడు నాకు అనుకూలమైన ఈ కుటుంబానికి అనుకూలంగా నేను ఇక్కడ చేయగలను, ఇది చేస్తే తప్ప నేను ఇక్కడ ఉండలేను, ప్రజలకు మంచి చేస్తూ చెడు పేరు రాకుండా ఉండాలనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళకి కలిగించాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ అతను కూర్చుంటాడు, అధికారులు అంటే ఎవరికైతే ఈ ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉండడో అతను బదిలీ చేసే పరిస్థితి ఉంది. ఆయన ఉండడో తెలియని పరిస్థితి. అదే సార్ నేను అంట, బదిలీ చేస్తే పని లేకుండా ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అది 10 మందో 20 మందో 50 మందో 100 మందో ఉంటారు. బట్ మిగిలిన వాళ్ళందరూ ఫీల్డ్లో పని చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళకి అనుకూలంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి కదా. చాలాసార్లు డెఫినెట్గా ఎక్కువ మంది. సో అంటే ఒకవైపు మీరే చేసి ఒకవైపు అవినీతి పనులు చేస్తారు, ఇదే రాజకీయ నాయకులు చేస్తారు, ఇదే రెవెన్యూ అధికారులు చేస్తారు, మళ్ళీ వీళ్ళ నుంచే క్రమబద్ధీకరణ కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. రేపు క్రమబద్ధీకరణ ఫైల్ వస్తే దాని మీద నువ్వు 10 కోట్లు వేస్తే దాన్ని 5 కోట్లకో 3 కోట్లకో 30 లక్షలకో తగ్గించమని అదే రాజకీయ నాయకుడు వస్తాడు, ఇదే రెవెన్యూ అధికారి దాన్ని మారుస్తాడు, దాని ఫైల్స్ మారుస్తాడు. మనం చూసాం ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో భూ కబ్జాలకు సంబంధించి ఫైళ్ళు ఎలా మారాయి, ఎటువంటి నోట్స్ వచ్చాయో మనం చూసాం. అది మళ్ళీ జరుగుతుంది కదా, దానివల్ల ఏం లాభం? యాక్చువల్ అంటే గతంలో అది జరిగినప్పటికీ ఈరోజు ట్రాన్స్పరెన్సీగా అమ్మడం అంటూ జరిగితే ఓపెన్ యాక్షన్లో అమ్ముతున్నారు.
అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది. ఓపెన్ యాక్షన్లో ఎవరైనా పాల్గొనొచ్చు. ఓపెన్ యాక్షన్ ఇంత ముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అది దాంట్లో ఉండే సమస్యలు దానికి ఉన్నది వేరే విషయం, వేరే మాట్లాడుకుందాం. ఇక్కడ క్రమబద్ధీకరణకు వస్తే మా రిజిస్ట్రేషన్ వాల్యూను మనం బేస్ తీసుకుంటున్నాం, ఈ సంవత్సరంలో ఉండే వాల్యూ అని. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది తప్ప ఇక్కడ ఎలాంటి అంటే అధికారుల చేతుల్లో ఈ రేటును తగ్గించడం పెంచడం అనేది లేదు, జరగదు. సార్ క్రమబద్ధీకరణకు వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ చెప్తున్నారు. ఎస్, ఇదే మీరు ఒక భూమి అమ్మాము అని చెప్తే మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ చూపిస్తే ఐటీ శాఖ ఒప్పుకోదు. కమర్షియల్గా అక్కడ ఎంత రేటు ఉందో అది మాత్రమే చెప్పాలి. మీరు 20 లక్షలు కొన్నానంటే కుదరదు. అది స్టాంప్ వాల్యూ 20 అయినప్పటికీ దాని ఒరిజినల్ వాల్యూ కమర్షియల్ వాల్యూ 50-60 ఉంది కాబట్టి యూ హ్యావ్ టు షో ద 50-60 లక్షలు చూపించాలని ఇదే ఐటీ శాఖ అడుగుతుంది. అంటే ఎందుకు ఈ వ్యత్యాసం? అంటే క్రమబద్ధీకరణం అంతే కదా. ఇప్పుడు నేను కూడా ఎక్కడైనా కబ్జా చేయొచ్చు, నా కమర్షియల్గా అది ₹1,00,00,000 అంటే స్టాంపు వాల్యూ దానికి 20 లక్షలే ఉన్నప్పుడు అందరూ మరింత కబ్జాలకే ముందుకు వస్తారు. ఎందుకు కొనుక్కుంటారు? ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే ఒక బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒకటే వస్తువును కాంపిటీషన్ ఉన్నప్పుడు అదే వస్తువు ₹10 ₹50 కూడా పోయే అవకాశం ఉంది. అంటే కొనుగోలుదారులు ఎక్కువ మంది. రెండు ఇష్యూస్ మాట్లాడారు. ఆక్షన్ ఒకటి. ఎస్, ఇప్పుడు అంటే మనం క్రమబద్ధీకరణ పోయినప్పుడు వాల్యూ మీరు తక్కువ ఉంది అంటున్నారు. ఇక్కడ ఏమైందంటే ఆ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్కి మాత్రమే రేట్ హై ఉంటుంది, మళ్ళీ పక్కకు ఉండదు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఆ ఏరియాలో ఉండే హైయెస్ట్ రేట్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, జరుగుతుంది. అంటే అన్ని ల్యాండ్స్ ఆ విధంగా పోయే అవకాశం లేదు. కొనుగోలుదారులు కాంపిటీషన్ ఎక్కువ వచ్చినప్పుడు తప్పకుండా ఆ పీస్కు అది ఉంటుంది, మరి పక్కదానికి ఉండదు కదా. బట్ ఇన్ జనరల్ అది రైట్ కాదు. ఇప్పుడు ఒక ఏరియా ఉందనుకోండి, ఉదాహరణకు ఏరియా కొండాపూర్లో దీనికి ఒక వాల్యూ ఉంటుంది. దీని రిజిస్టర్ వాల్యూ నాకు తెలిసి చాలా 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 తక్కువ. బట్ దీని కమర్షియల్ వాల్యూ మొత్తం కొండాపూర్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కాదు, మరి ఇక్కడ క్రమబద్ధీకరణ చేస్తే ఈ ప్రాంతంలో చేస్తే మీరు అదే వాల్యూ తీసుకుంటారు కదా. ఎస్, వాల్యూ అదే తీసుకుంటారు. ప్రభుత్వం అంటే మరీ ఇక బిజినెస్ లాగా అంటే ప్రభుత్వానికి కొన్ని నిబంధనలనే ఆ నిబంధనల ప్రకారం చేయాలి. మరి అధికారులకు పూర్తిగా వదిలిపెడితే మీరు అన్నట్టు అక్కడ ₹1,00,000 దాన్ని 20,000 కూడా అమ్మే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక మనం క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం నష్టం జరగవచ్చు, అంటే విశాల దృష్టితో తీసుకున్నప్పుడు అక్కడక్కడ కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే నష్టం ప్రభుత్వానికి జరిగే నష్టం కంటే కూడా నాకు ఇందులో కబ్జాదారులకు జరిగే లాభం ఎక్కువ కనిపిస్తుంది. యాక్చువల్గా అంతే కదా. ఏ వ్యవస్థలని ఈరోజు కూడా క్రమబద్ధీకరణకు వచ్చిన ఈ మధ్యతరగతి వాళ్ళు ఆక్రమించిన ఎక్కడ కూడా ఏ మధ్యతరగతి వారు కానివ్వండి వాళ్ళు డైరెక్ట్ ఆక్రమించి కొనుక్కుంటారు అంతే తప్ప వీళ్ళు డైరెక్ట్ ఎక్కడ ఆక్రమించలేదు. మళ్ళా భూబకాసురులు మాత్రమే చేసి వయా మీడియా వీళ్ళని వాడుకోవడం, రేపొద్దున ఏమైనా జరిగినా వాళ్ళు నాయకత్వం వహించి వచ్చి వీళ్ళ మీద వాళ్ళు పేదలు ఆక్రమించుకోరని చెప్పడమే తప్ప డైరెక్ట్గా వాళ్ళకి అంత శక్తి లేదు. వాళ్ళు లేకపోతే ఏదో గుడి చేసుకొని ఉంటారు, లేకుంటే మళ్ళీ ఊళ్ళోకి పోతారు తప్ప ఇక్కడ కొనాలనే ఆశ ఉండదు. వీళ్ళని ఆశలు కల్పిస్తారు. ఇంత ప్రైమ్ ప్రాపర్టీని మీకు ఇంత తక్కువలో ఇచ్చేస్తున్నాం, ఎవరైనా వస్తే మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళని అట్లా ఏదో మాయ మాటలతో ఆక్రమించారు తప్ప వేరే. అంటే నేను ఒకటే అన్నాను సార్, మన వ్యవస్థ అంతా అలాగే ఉంది. మనం ఏదైతే అవినీతి వ్యవస్థ అనుకుంటున్నామో అవినీతి వ్యవస్థ అలాగే ఉంది, రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు, రెవెన్యూ వ్యవస్థ అలాగే ఉంది. ఇప్పుడు క్రమబద్ధీకరణ పేరుతో జరగబోయే తతంగం అంతా కూడా సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకు అనుకూలంగానే ఉండబోతుంది. సివిల్ లిటిగేషన్, ఇది క్రిమినల్గా మారలేదు. ఇది ఎప్పుడైనా ఒక క్రైమ్గా మారి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా కబ్జా చేస్తే? సాధారణంగా మరి తక్కువ కేసులు క్రైమ్లో వచ్చినాయి, తక్కువ కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు. అంటే ఎక్కడైనా బలప్రదర్శన ఏదైనా జరిగితే తప్ప అది అసలు క్రిమినల్ కేసుగా మారే అవకాశమే లేదు. ఈ దేశంలో సివిల్ కేసుగా భయపడటానికి చిన్నపిల్లలు కూడా భయపడరు, అందరికీ తెలుసు ఆ విషయం. నీకు డబ్బులుంటే చాలు, డబ్బులుంటే సివిల్ కేసు ఎంతకాలమైనా నడుస్తూ ఉంటుంది. ఈ లోపల పొజిషన్లో పెట్టుకుంటే మీకు ఏమనాలి ఆక్యుపెన్సీ రైట్స్ ఒకటి ఉంటాయి. సో ఇన్ని అనుకూలతలు అలాగే ఉంచి చట్టాలను ఏమీ మార్చకుండా పాత ఏ క్రమబద్ధీకరణ సూత్రాలు అయితే ఉన్నాయో మీరు చెప్పారు ఇంతకుముందులాగా ఉన్నది ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చట్టం మారకుండా ఎలా మారుతుంది? మీరు ఇంతకుముందు అయితే క్రమబద్ధీకరణకి ఏదైతే ఉన్నాయో అదే పద్ధతిలో మళ్ళీ చేసినప్పుడు ఇది డిఫరెంట్గా ఉంటుందని మనం ఎలా అనుకుంటాం? ఏమైతుందంటే క్రమబద్ధీకరణకు సంబంధించి మరి ఇటీవల బాగా చర్చ జరుగుతుంది. అధికారుల స్థాయిలో కానివ్వండి, అఖిలపక్ష స్థాయిలో కానివ్వండి చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎలా ఫుల్ ట్రాన్స్పరెన్సీతో సహా చక్కటి అంటే రూల్స్ని ఒకటి ఫ్రేమ్ చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడినప్పుడు అదే చెప్పారు. ఈ కోర్టు లిటిగేషన్లు ఇవన్నీ కాకుండా మనం ట్రాన్స్పరెన్సీగా దీన్ని ఒకసారి మనం ఫుల్ స్టాప్ పెడదాం, ఉన్న రైతులకు ఏ విధంగా చేద్దాం, అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా మనం చేసుకుందాం అనే దీంట్లో చేయాలని కొత్తగా గైడ్లైన్స్ ఫామ్ చేస్తున్నాం. ఇంకా కాలేదు, ఇప్పటివరకు అయితే చర్చలలోనే ఉన్నది. ఇక ముందు జరగదేమో అని మనం ఆశిద్దాం. మరి ఉన్న చట్టాలతో మనం చేయడం కంటే కొత్త దాన్ని తీసుకోవాలనేది ఒకటి ఉంది. ఆశించడం తప్ప నిజంగా నాకు చేయగలిగింది లేదు. మీరంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆశ కనపడుతుంది, ప్రజలుగా మాత్రం ఏ ఆశ కనిపించడం లేదు. ఎందుకంటే ఏమీ మారకుండా అంతా పాత పద్ధతిలోనే కొనసాగించేటైతే
ఎందుకనే తప్పకుండా ప్రశ్న సార్. ఇప్పటికే ప్రజలలో మొదలైంది. అది ఆ ప్రశ్న పెద్దది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఉదయం వచ్చినందుకు, గవర్నమెంట్ సర్వీస్లో ఉండి కూడా మీరు మాట్లాడినందుకు. ఐ ఫర్గాట్ ఈ నెలలో మనకు అవినీతి వ్యతిరేక దినోత్సవం జరిగింది. మీరు మాకు ఇదే ప్రేక్షకులకు ప్రామిస్ చేశారు. మీ లోపల నుంచి దీనికి అనుగుణంగా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తామని లెట్స్ హోప్ మీరు స్టార్ట్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఉదయం వచ్చినందుకు, మీరు పాల్గొన్నందుకు.